భారతీయులుగా పుట్టినందుకు గర్విస్తున్నాము. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. ప్రతి జీవితంలో ఒడిదుడుకులు సహజం. ఎందుకంటే ఒడిదుడుకుల సమూహారమే జీవితం. అందులో ఒకటైన నా జీవితం అందరికీ ఒక గుణపాఠం కావాలి. అలాంటి నా జీవితంలోకి అడుగు పెడితే मस्ती जिंदगी है मस्ती. ఏంటి వీడు ఫోన్ లేపట్లేదు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? హాయ్, అవునరా, చందు కనిపించారా నీకు? లేదురా, 2 days అవుతుంది. వాడు కాలేజ్ కూడా రాలేదు. సరే అయితే కాల్ చేయి కనిపిస్తే. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎరా, కాల్కి రెస్పాన్స్ లేదు, మెసేజ్కి రిప్లై లేదు, ఏమైంది? నిన్నే అడిగేది. తెలిసింది కదరా, అమెరికా వెళ్ళాలి, జాబ్ చేయాలి, దానికి డబ్బు కావాలి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇవన్నీ సెట్ కావురా. వెళ్ళాల్సిందేరా, అది నా గోల్. అయినా ఏముందరు అమెరికాలో? ప్రతి ఒక్కరు అమెరికా వెళ్ళాలి, జాబ్ చేయాలి, సెటిల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ పక్క దేశం వెళ్ళి జాబ్ చేయడం వల్ల మనం డెవలప్ అవుతున్నాం, కానీ మన దేశం డెవలప్ అవ్వట్లేదని చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఆ లాజిక్ నువ్వు మిస్ కాకు. రే, నువ్వు చెప్పే నీతులు పుస్తకాల్లో రాయడానికి, ఎదుటివారికి చెప్పడానికి తప్ప మ్యాటర్ మన దాకా వస్తే కానీ తెలియదు. మనసులో బాధకి మైండ్ అంతా స్ట్రగుల్ అవుతుంది. నీ దాకా వచ్చినప్పుడు చెప్పు, అప్పుడు ఆలోచిస్తా. అరే చెప్తున్నా, ఇంకోసారి ఆ టాపిక్ మన దగ్గర రానీకు. ఆ థాట్ ఏమంటే మానుకో, ఇంకా వదిలే అంతే. నేను అమెరికా వెళ్ళకపోతే బ్రతుకున్నా చచ్చిపోయినట్టే లెక్క. చందు చందు చందు, చచ్చిపోయే పరిస్థితి వస్తే నా ప్రాణం ఇచ్చా నేను కాపాడుకుంటారా? రే కత్తి, చచ్చాడో లేదో చూడండిరా. చచ్చాడనా? పదండ్రా.
పట్టుకుండ్రా నా కొడుకుని. పట్టుకుంట్రా. పాడిపోతున్నాడు. ముందు బండి తీయండి రా. హలో పోలీస్ స్టేషన్. నిన్ను చంపకుండా వదలనురా. చందు చెప్పరా. ఈవినింగ్ చిన్న సర్ప్రైజ్ ఉంది, బయటికి వెళ్దాం. సరే వెళ్దాం, షూర్. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావురా? సర్ప్రైజ్ లాగే ఉండాలిరా. ఇదేంట్రా దయ్యాల కొంపలా ఉంది. ఈ రోజుల్లో మనుషులు ఉండడానికే చోట్లేదు, అలాంటి దయ్యాలు ఎక్కడ ఉంటాయరా? అవును, నీకు సర్ప్రైజ్ ఇస్తున్నాను కదా. సరే కళ్ళు మూసుకో. కళ్ళు తెరిస్తే చంపేస్తాను రే. చందు ఒకప్పుడు ఫ్రెండ్షిప్ చాలా గొప్పదనుకున్నాను రా, కానీ సమయాన్ని బట్టి అది మారిపోతుందని ఇప్పుడే తెలిసింది. హలో, ఎవరు? నేనెవరో నీకు అనవసరం. నీ జీవితం సెటిల్ అవ్వడానికి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను. నువ్వు ఆ గౌతంగాన్ని చంపేయాలి. లేదు, నేను చంపలేను. అవకాశం వచ్చినప్పుడే అవసరాలు తీర్చుకోవాలి. అవకాశం చేజారినా, అవసరాలు తీర్చుకోలేకపోయినా ఆఖరికి నాశనం అయ్యేది నీ జీవితమే. ఆలోచించుకొని ఆన్సర్ చెప్పు. సరే, నా లైఫ్ కోసం వాడిని చంపేస్తా. వాడి చావు కబుర్తో వచ్చి నీ డబ్బు తీసుకెళ్ళు. నువ్వు ఇలా చావరా. చచ్చాడు. వాడు చచ్చాడో లేదో చూడరా, లేదంటే నువ్వే చంపేయి. చచ్చాడనా? సరేలే, నువ్వు వచ్చేయి.
అచ్చా రే నీతులు ఎదుటి వరకు చెప్పడానికే తప్ప మ్యాటర్ మన దాకా వస్తే తెలియదన్నా. మన దాకా అవసరం లేదురా, మనం ప్రేమించే వారి దాకా వచ్చినా తెలుస్తుంది. డబ్బే లోకంగా బ్రతికే చాలామందికి ప్రేమానురాగాల వాల్యూ తెలియదు. తెలిసిన వారు వాటిని డబ్బు కోసం వదులుకుంటున్నారు. నీకు నా మీద ఉన్న ఇష్టం డబ్బుతో పోతుందేమో కానీ నాకు నీ మీద ఉన్న ఇష్టం ప్రాణం పోయేదాకా పోదురా. నువ్వు డబ్బు కోసం నన్ను చంపాలనుకున్నప్పుడే నేను విన్నాను. నీ మనసులో నన్ను చంపాలనుకున్న ఆలోచన వచ్చినప్పుడే నేను చచ్చిపోయాను రా. అలా చచ్చి బ్రతికే కన్నా ఇలా నీ చేతిలో చనిపోవడమే నాకు సంతోషం. మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు, మారుతారని ఎన్నోసార్లు రుజువైంది. నా చావుతానైనా నువ్వు మంచి మనిషిగా అవ్వాలి, అవుతావు. అందుకే నీ కోసం ఈ సాధన చేశాను రా. ఇట్లా నీకు అవుతాం. ఐ మిస్ యూ రా. బాయ్. హలో చందు, నేను గౌతమ్ గారు వాని కాలేజ్ మనీ మొత్తం తీసుకెళ్ళి ఏదో వీసా కోసం అప్లై చేస్తున్నాడు. నీకేమైనా తెలుసా? వాడు వీసాకి అప్లై చేయడం ఏంట్రా, వాడికి ఇంత సీన్ లేదు. పెట్టే చచ్చిపోయే పరిస్థితి వస్తే నా ప్రాణం ఇచ్చే నేను కాపాడుకుంటారా? గౌతమ్, 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 లేవరా గౌతమ్, గౌతమ్, లేవరా, లేవరా గౌతమ్. ఒక్క మాట చెప్పొచ్చు కదరా. లేవరా గౌతమ్. ఎవరైనా తన జీవితం కోసం తను కలలు కంటారు, కానీ నా స్నేహితుడు నా జీవితం కోసం కలలు కన్నాడు. వాడి కళ నిజం చేయాలన్నదే నా కళ. ఈ ప్రపంచంలో ఏమీ ఆశించని ఒక బంధం ఉందంటే అది స్నేహబంధం ఒక్కటే. అలాంటి బంధాన్ని డబ్బు కోసమో అవసరాల కోసమో పాడు చేయకండి. నిజాయితీగా ఉండండి, నిజాయితీగా బ్రతకండి. అనుబంధాలను జయించిన వాడే ఆత్మీయులను సంపాదించుకోగలుగుతాడు. థ్యాంక్ యూ. మీ అర్జున్ సిద్ధార్థ్.
ఉద్దేశం అంటే ఏం కాదు ఓకే ఓకే చెప్పాలని చెప్పి